ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అయినా ఇన్సల్ట్ గా ఫీల్ కావాల్సింది ఆ మహేష్ గాడు. ఈ పరిస్థితికి వీళ్ళెందుకు బాధపడటం? టిఫిన్ ఏం చేసావు? పోయి త్వరగా ఉప్మాకి రెడీ చేయి. అక్కెక్కడుంది? లెట్ మీ హ్యాండిల్ దిస్. నాకీ సంగతి తెలీదక్కా. గృహప్రవేశానికి వెళ్తున్నాం కదా అని బాగా రెడీ అయ్యి పట్టుచీర కట్టుకుని వచ్చాను. వేరే చీరిస్తావా? ఎందుకే? ఇది బానే ఉందిగా. కానీ మీరు బాగోలేరు కదక్కా. మీరందరూ డల్గా డిసప్పాయింట్ అయ్యుంటే నేను మాత్రం పట్టుచీర కట్టుకొని నట్టింట్లో అటు ఇటు ఎలా సంతోషంగా తిరగలను? ఆ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే శారీ నా దగ్గర లేదే. ఈ మూడ్లో కూడా మ్యాచ్ అయ్యే శారీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు సూపర్ అక్కా. ఫంక్షన్కి వెళ్తే అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నువ్వే ఉండేదానివక్క. వాడికి దూరపు కొండలు నునుపు. అమ్మని నిన్ను నోరారా పిలిస్తే వాడి సొమ్మేం పోతుందని? నలుగురు ఆడవాళ్ళం ఇంటి మనుషుల్లా రెడీ అయ్యి అక్కడ తిరుగుతూ ఉంటే వాడింటికి ఎంత నిండుదరం వస్తుండేది. కళకళ్ళాడుతూ ఉండేది. కానీ వాడికి ఇవన్నీ తెలిస్తేనే కదా. సరే కానీ నాకు బ్లౌజ్తో మ్యాచ్ అయ్యే శారీస్ ఇంపార్టెంట్ కాదు, చీర చేంజ్ చేయాలి అంతే. అమ్మ లేచిందా? తెలీదక్కా. బాధతో అమ్మకు నిద్ర పట్టుండదు. రూమ్లో నుంచి ఇంకా బయటికి రాలేదనుకుంటా. ఇంతకీ కీర్తి ఎక్కడా? నేనొచ్చేసరికి డల్గా కూర్చునుంది. కాఫీ చేశాను, టిఫిన్కి రెడీ చేయమని చెప్పి వచ్చాను. అమ్మకి కాఫీ ఇచ్చిరా. మార్నింగ్ 6 గంటల్లోపు తాగే అలవాటు, లేకపోతే తలపోటు అంటుంది. అక్కా, నా మొహం చూసి మాట్లాడు. ఏం తప్పు చేశావని మొహం తిప్పుకున్నావు? నా కొడుకు నన్ను తలెత్తుకోకుండా చేశాడు. పెంచి ఇంత చేసిన వాళ్ళని వద్దని చెప్పడానికి మనసెలా వచ్చింది వాడికి? అలా చెప్పినందుకు వాడు సిగ్గుపడాలి. ఎంతైనా నా కొడుకు కదా. నీ కొడుకే, కానీ నువ్వు కాదు కదా అలా మాట్లాడింది. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ పిలుపుల్ని కనలేం కదా. దానికి నువ్వేం చేస్తావక్కా? అంతే అంటావా? అంతే అక్కా. వాడు అమ్మని పిలవలేదు, అందుకని నువ్వు వెళ్ళటం లేదు. అమ్మ కోసం కొడుకు పిలుపునే వద్దనుకున్నావు. ఇంకా నువ్వెందుకు తలదించుకోవాలి? ఒకవేళ కొడుకు కోసం అమ్మని వదిలిపెట్టి వెళ్తే అప్పుడు ఆలోచించాల్సింది. వంటలు చేస్తే వచ్చిన డబ్బుతో వాడికి 3 పూటలా తిండి పెడితే ఇప్పుడు పెద్దవాడే అమ్మను వంట మనిషి అంటాడా? నా మనవడి బిల్డింగ్ కళ్ళ నిండా చూసుకొని వస్తాను. నేను సుఖపడకపోయినా వాడైనా సుఖపడాలని కోరుకున్న అమ్మమ్మని అక్కడికి రావద్దంటాడా? అలా అనడానికి వాడికి నోరెలా వచ్చిందో. అమ్మమ్మ దీవెనల కంటే మంచి కోరి అంత పెద్ద చుట్టాలెవరు వాడికి? చాలా మంది ఉన్నారక్కా. నేను అసిస్టెంట్ కమిషనర్ని కాబట్టి నన్ను పిలిచాడు. డిపార్ట్మెంట్ హెడ్ని కదా, అందుకే మార్నింగ్ వచ్చి ఫంక్షన్ అయిపోయే వరకు ఉండమని చెప్పాడు. పోనీలే, పర్వాలేదు. నేను క్లర్క్ని కాబట్టి నా లెవెల్కి నువ్వు ఇలా వచ్చి అలా వెళ్తే సరిపోతుందిలే అనలేదు. కీర్తి నువ్వు రావాలని చెప్పాడు. పర్లేదులే, కీర్తి లెక్చరర్ కదా, ఆ జాబ్కి రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ జాబ్కేనా, మనిషికి లేదా? జాబ్ చూసి కాదు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. వాడి కోసం ఎంతవరకు ఎవరు నిలబడ్డారో అది చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవడాలు కాదు, రక్త సంబంధం. దాన్ని మర్చిపోతే ఎలా దేవిక? ఏం చేస్తాం, నీ కొడుకు అలా మారిపోయాడు మరి. కొత్తిల్లు, కొత్త పలకరింపుల కోసం ఆరాటం, పెద్ద పెద్ద పరిచయాల కోసం మోజు, అంతే కదా? వదిలే అక్క, వెళ్ళి అమ్మకి నీ చేత్తో కాఫీ ఇవ్వు. అమ్మ కూడా నీ మొహం ఎలా చూడాలో ఏంటో అని అనుకుంటుందో ఏమో. పాపం అమ్మ నీ పెళ్లి కోసం కట్టుకోవాలనుకున్న చీర
అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడెవరు ఆపుతారే నా మనవడి ఫంక్షను అంది. వీడి గృహప్రవేశానికి కట్టుకుంటే ఆ చీరేదో ఒక శుభకార్యానికి కట్టుకున్న కోరిక నెరవేరుతుంది అని ఎంతగానో ఆశపడింది. పాపమమ్మ. ఏం చేస్తాను చెప్పక్క, అమ్మతో కలిసుండే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? నీకు రాసిపెట్టుంది కాబట్టి అమ్మతో ఉంటున్నావు. వాడికంత అదృష్టం లేదులే అక్క. అందుకే వాణ్ణి నేను కూడా వదిలేశాను. సరే పద అక్క, పద రా. కీర్తి, అక్కకి కాఫీ ఇవ్వు. ఉమ్. తాగు. మార్నింగ్ త్వరగా లేచావా? నిద్రపోతేనే కదా. కన్నార్పకుండా అలాగే ఆలోచిస్తూ ఉండిపోయావా? మీ నాన్నెక్కడా? తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. షార్ప్ 5:30కి. ఏ ఒకేషన్ వచ్చినా రెగ్యులర్గా వేసుకునే పట్టు జుబ్బ పంచా కట్టుకుని వెళ్ళిపోయారు. ఇంటి ఫంక్షను, అందుకే ముందే వెళ్ళి ఉంటాను అనుకుంటూ వెళ్లారు. మీరు వెనకాలే రండి అని పెద్దరాయుడు లెవెల్లో చెప్పి మరీ వెళ్లారు. వెళ్ళగానే ఈ పెదరాయుడికి అక్కడ మర్యాదలు చేసేవాళ్ళెవరట? అసలు మాట్లాడించేవాళ్లే లేరు. బావ అవన్నీ పట్టించుకోడు. అవమానం కదా. ఎవరికి? ఇంకెవరికి? ఈయనకే. పట్టించుకుంటే అవమానం, లేకపోతే లేదు. బావ అవన్నీ లైట్ తీసుకుంటాడు. నువ్వెందుకే మూతి ముడుచుకొని ఊ అని ఉన్నావు? వాడలా చేస్తే కోపం నా మీద చూపిస్తే ఎలా? నేనేం చేయాలి చెప్పు? పాపం, ఫంక్షన్ ఒక రోజు ముందు వేసుకోవడానికి డ్రెస్ మెటీరియల్ తెచ్చుకుంది. గృహప్రవేశం రోజు చీర కట్టుకుంటానని చెప్పింది. ఎవరితో నెక్లెస్ కూడా తీసుకొచ్చుకుంది. బాధగా ఉందా కీర్తి? ఉండదా మరి? మీరేమో 8 దాటినా రూమ్లో నుంచి బయటకు రావట్లేదు. నేనేమనుకోవాలి? లోపలికొచ్చి మిమ్మల్ని మాట్లాడించాలంటే భయం. మీరెంత దిగులుగా ఉన్నారో, ఏం చెయ్యాలో తెలియక బయట అలా కూర్చున్నాను. టైంకి పిన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. నేను నిద్రపోలేదు, కానీ బయటకొస్తే అమ్మకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కాక గదిలోనే ఉండిపోయాని. మీ సంగతి సరే, మరి అమ్మమ్మ? నేను వెళ్ళి అమ్మమ్మకి కాఫీ ఇచ్చేసి వస్తాను. అక్కడ ఫంక్షన్ మొదలై ఉంటుంది. ఇక్కడ మనకి ఈ టెన్షన్. పిలిస్తే ఒక తలనొప్పి, పిలవకుంటే ఇంకొక బాధ. వాడమ్మని పిలవలేదు అంటే మర్చిపోయాడనుకోవచ్చు, కానీ రావద్దన్నాడు. అమ్మని వద్దన్నప్పుడు నేనెందుకు వెళ్తాను? మనుషుల్ని చిన్నచూపు చూసే మానవత్వం లేని చోటుకు నేను వెళ్ళను. పైపై మెరుగులకు మురిసే వాడి ఇంటి గడప నేను తొక్కను. సరే. అక్కడందరూ అడుగుతూనే ఉంటారు, కొడుకు ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తే తల్లి రాకపోవడం ఏంటని. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. వీడికి పిలిచేందుకు నోరు రాలేదన్న సంగతి వాళ్లకు తెలీదు. అక్కడికి వెళ్ళనందుకు నాకు చెడ్డ పేరు.